హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి చిన్న పిల్లలు సైతం పెట్టేంత ఈజీగా 2 రకాల అప్పడాలు. ఈజీగా నేను ఎందుకంటున్నానంటే అసలు స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన పని లేకుండా కేవలం 5 నిమిషాల్లోనే ఎంచక్కా అప్పడాలను, అది కూడా ఎండతో పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సన్నటి తెల్లటి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే ఈ అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. ముందుగా టిష్యూ పేపర్ లాంటి సన్నటి అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు నిండా సాబుదానాను తీసుకోండి. ఇక్కడ నేను వరలక్ష్మి కంపెనీకి చెందిన సాబుదానాను తీసుకుంటున్నాను. ఈ సాబుదానాతో అయితే పాపడాలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి 1-2 సార్లు నీళ్లు మార్చుకుంటూ సాబుదానాలను శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేయండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ని వేసి మూత పెట్టి సుమారుగా ఒక 2 గంటల పాటు నానబెట్టుకోండి. 2 అవర్స్ తర్వాత మూత తీసి ఒకసారి సాబుదానాన్ని చూడండి. డబల్ సైజుకి వస్తాయి, ఒక్క చుక్క నీళ్లు లేకుండా ఉంటాయి. పొడి పొడిగా ఇలా సాబుదానా సాఫ్ట్గా నానిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్లోకి మనం ఏ కప్పుతోటి సాబుదానా తీసుకున్నామో అదే కప్పుతోటి 5 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఈ నీళ్లు స్టవ్ పైన పెట్టేసుకొని ఈ నీళ్ళను ఇలా మరిగించుకోవాలి. మరిగిన నీళ్ళను మనము నానబెట్టుకున్న సాబుదానాలోకి పోసేసి ఒక్కసారి సాబుదానాలను నీళ్ళల్లో కలిసేలా కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సాబుదానా ఇలా డబల్ త్రిబల్ సైజుకి వస్తాయి. ఇప్పుడు ఈ సాబుదానాను మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనికి సరిపడా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి వేసుకొని ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పాలిథిన్ పేపర్ను పెట్టేసుకొని ఇలా గరిటెతో కొంచెం కొంచెం వేసేసుకోవాలి. మీకు అప్పడాలు సన్నగా కావాలంటే గరిటెతో వేసిన తర్వాత ఇలా కొంచెం స్ప్రెడ్ చేయండి. కొంతమందికి అప్పడాలు లావుగా ఇష్టం ఉంటే గరిటెతో పోసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతేనండి, ఫ్యాన్ గాలి కింద పెట్టేశారంటే 4-5 అవర్స్లోనే ఇలా ట్రాన్స్పరెంట్గా పేపర్ నుంచి వాటంతలా అవే రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, చిన్నపిల్లలు సైతం పెట్టేంత ఈజీగా ఉన్నాయి కదా. చూడ్డానికి ప్లాస్టిక్ పేపర్ లాగా, ఇవి డీప్ ఫ్రై చేసిన తర్వాత టిష్యూ పేపర్ లాగా ఉంటాయి. కాబట్టి వీటిని నేను టిష్యూ పేపర్ అప్పడాలని కూడా అంటున్నాను. ఈ అప్పడాలను వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయండి. అయితే నూనె మాత్రం చాలా వేడెక్కిన తర్వాత మంటను సిమ్లోకి పెట్టుకొని ఒక్కొక్క అప్పడాన్ని వేసి డీప్ ఫ్రై చేసుకోండి. అంతేనండి, నోట్లో వేస్తే నమలాల్సిన పని లేకుండా ఇట్టే కరిగిపోయే ఈ సన్నటి టిష్యూ పేపర్ అప్పడాలను మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి కొంచెం ప్లెయిన్గా పిల్లలు కూడా తినేలా ఉంటాయి. ఇప్పుడు మరొక రకమైంది సాబుదానా పాపడే కానీ కొంచెం స్పైసీగా కారంగా ఉండే ఈ అప్పడాలను ఎలా పెట్టాలో చూసేద్దాం. ఈ అప్పడాలు పెట్టడం కోసం ముందు రోజు సాయంత్రం ఒక బౌల్లోకి 1 కప్పు నిండా సగ్గుబియ్యాన్ని వేసుకొని కొన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి ఈ నీళ్ళన్నీ పూర్తిగా వంపేసేయండి. ఇప్పుడు ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్లు వేసి సుమారుగా 2-3 అవర్స్ పాటు మూత పెట్టి నానబెట్టండి. 2-3 అవర్స్ తర్వాత మూత తీసి చూడండి, ఒక్క చుక్క నీళ్లు లేకుండా పూర్తిగా అబ్జర్వ్ చేసుకొని ఇలా సాబుదానా మెత్తగా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు దీంట్లోకి మనము వేడి నీళ్లు పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. దీనికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఏ కప్పుతోటి సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు నీళ్లు పోసుకొని నీళ్లను మరిగించుకోవాలి. నానబెట్టేటప్పుడు 1 కప్పు వేసాము, మరిగించేటప్పుడు 4 కప్పులు, టోటల్గా 1 కప్పు సగ్గుబియ్యానికి 5 కప్పుల నీళ్లు తీసుకోవాలి. ఇలా వేడి నీళ్లను ఈ సగ్గుబియ్యంలో వేసి ఓసారి చక్కగా కలిపేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికినట్టు అయిపోతాయి. ఈ సగ్గుబియ్యాన్ని స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదండి. ఇలా రాత్రంతా వేడి నీళ్ళల్లో నానిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీలైనంత మెత్తగా ఎక్కడ కూడా సగ్గుబియ్యం పలుకులు లేకుండా ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. మనము 5 కప్పుల నీళ్లు తీసుకుంటే ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు అప్పడాలు కరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో 3-4 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కను మిక్సీ పట్టుకొని ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసి ఈ బ్యాటర్లో పూర్తిగా కలిపేయండి. ఇలా పచ్చిమిర్చి అల్లం ముక్క వేయడం వల్ల అప్పడాలు తినేటప్పుడు స్పైసీగా టేస్ట్ చాలా బాగుంటాయి. తర్వాత ఎండ అవైలబుల్లో ఉంటే ఎండలో ఇలా పాలిథిన్ పేపర్ వేసి గుంట గరిటెతో ఇలా కొంచెం బ్యాటర్ని వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఒకవేళ ఎండ అవైలబుల్లో లేకున్నా మనం ఫ్యాన్ గాలి కింద పెట్టినా కూడా సాయంత్రం కల్లా ఈ అప్పడాలు ట్రాన్స్పరెంట్గా అయ్యి వాటంతట అవే పేపర్ నుండి వచ్చేస్తాయి. ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవడానికే ప్రయత్నించండి. చూడండి, ఇలా అప్పడాలు వేసి కొంచెం స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేస్తే సన్నగా వస్తాయి.
తర్వాత సాయంత్రం కల్లా అప్పడాలు చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో. ఈ అప్పడాలు సాయంత్రం కల్లా ఇలా పూర్తిగా ఎండిపోతాయి. అయినా కానీ మీరు ఒక 2-3 డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకుంటే 1-2 ఇయర్స్ పాటు కూడా చక్కగా నిల్వ ఉంటాయి. కాబట్టి ఎండ ఉంటే మాత్రం ఎండలో ఒక 2-3 రోజుల పాటు ఎండబెట్టుకోండి. 2-3 డేస్ తర్వాత ఇలా వేడి వేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయండి. ఒక్కొక్క అప్పడాన్ని వేసి జల్లిగంటతో కొంచెం ప్రెస్ చేశారంటే అప్పడం షేప్ మారకుండా ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. వేసిన వెంటనే తీసేయండి. చాలా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయి. చూసారు కదా సైజ్ ఎంత చిన్నగా ఉంది. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఏ సైజులోకి వచ్చిందో. నోట్లో వేస్తే అలా కరిగిపోయేంత క్రిస్పీగా, ముఖ్యంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి సగ్గుబియ్యం అప్పడాలు. చూసారు కదండి, చిన్న పిల్లలు సైతం పెట్టేంత ఈజీగా 1 కప్పు సగ్గుబియ్యంతో 100కు పైగా అప్పడాలను పెట్టుకోవచ్చు. మల్లెపూల్లాగా తెల్లగా ట్రాన్స్పరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ అప్పడాలు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.